హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ బ్లాగ్ కూడా రిలీజ్ చేసి 2-3 months అవుతుంది. రిసెప్షన్ వీడియో ఏంటి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటారా? దీనికి ఒక రీజన్ ఉంది, అది నేను మధ్యలో చెప్తాను. సో ఇక్కడైతే మేము రిసెప్షన్కి స్టార్ట్ అయిపోయాం. పెళ్ళి అయితే మా ఇంట్లో జరిగింది, లైక్ బ్రైడ్స్ ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు గ్రూమ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం చెప్పాను కదా. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour ఉంటుందన్నమాట. సో అక్కడికైతే మేము ఇలా ట్రావెల్ అయిపోయాం. ఎంత సిటీలో ఉన్నా ఒక కొంచెం బిలీస్ టైప్ దానికి వెళ్ళినప్పుడు మన ఒరిజినాలిటీ అనేది వచ్చేస్తుంది, ఆ న్యాచురాలిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాం. చాలా ఎక్కువ మంది అయితే వెళ్ళట్లేదు అనమాట, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ వెళ్తున్నాం. నేను ఇలా చూసి షాక్ అవ్వకండి. సో నేను కొంతమందికి ఇలా ఉంటానని తెలుసు, బట్ కొంతమందికి తెలియదు అనమాట. ఊరికి వెళ్ళినప్పుడు మనం ఇలాగే ఉంటాం, అన్నీ మెయింటైన్ చేస్తామన్నమాట. నేను వెళ్తున్న రోజు అయితే వెదర్ చాలా బాగుంది. చూసారా స్కై ఎంత మంచిగా అనిపిస్తుందో, మంచి ఒక ఫీల్తో వెళ్తున్నాను అనమాట. సో ఏంటబ్బా రీజన్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది నాకు పోస్ట్ చేసే ఇంటెన్షన్ లేదు, రికార్డ్ చేశాను, బట్ అక్కడ చూపించేంత మ్యాటర్ ఎక్కువ లేదేమో, సో కొంతమందికి ఇంట్రెస్ట్ రాదేమో అనిపించింది. బట్ స్టిల్ ఈ వీడియోస్ నేను ఇలాగే ఉంచాను, డిలీట్ చేయలేదు. బికాస్ ఎందుకో చేయబుద్ధి కాలేదు, రికార్డ్ చేశాం కదా అని. అండ్ ఇంకొకటి చెప్పాలి, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మమ్మీకి ఆ డాటర్కి మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి, చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు అలా మాట్లాడుకున్నారనమాట. సో ఇక్కడ మేమైతే లంచ్ చేసేసాం. యాక్చువల్లీ బయట పెడతారనమాట బఫెట్ లాగా, బట్ మాకేంటంటే కొంచెం ఇంట్లోనే లేడీస్ తింటాం అనమాట. ఏదైనా ఫంక్షన్స్లో అంటే సింపుల్గా జరిగే వాటిలో ఇలాగే ఉండిద్ది, కొంచెం బాగా జరిగితే వేరనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ బ్రైడ్ని రెడీ చేస్తున్నాం మేము ఫంక్షన్ కోసం అని చెప్పేసి రిసెప్షన్కి. ఇంకొకటి చెప్పాలి అనుకున్నాను కదా, సో ఎందుకు డిలీట్ చేయడం, ఈవెన్ మీ అందరికీ ఇది నచ్చినా నచ్చకపోయినా బ్రైడ్కి గ్రూమ్కి అయితే ఇది ఒక స్పెషల్ వీడియో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా స్పెషల్ వీడియో. దీంట్లో మా మమ్మీది డాడీది కూడా ఒక మంచి మూమెంట్ ఉందన్నమాట. సో ఎందుకు ఈ మెమొరీని నేను నా దగ్గరే ఉంచుకోవాలి, డిలీట్ చేసేయాలి, పోస్ట్ చేయకుండా ఎందుకు ఉంచాలి అనిపించింది. సో అందుకనే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఎడిట్ చేసినట్టు కూడా మా మమ్మీకి తెలియదు, అండ్ తనకి ఇష్టం కూడా. ఎందుకు నువ్వు వీడియోస్ చేయవు, ఎందుకు అప్లోడ్ చేయవు, ఎందుకు ఇంత డిలే చేస్తావు అని అడుగుతుంటారు. సో తన కోసం నేను ఇది పెట్టాలనుకున్నాను, ఎందుకంటే ఈ వీడియోలో మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళకు ఒక మెమొరీ, అలాగే ఆ బ్రైడ్కి గ్రూమ్కి కూడా ఒక మంచి మెమొరీ ఇద్దామని చెప్పేసి ఇంత లేట్గా నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. సో మా రిసెప్షన్స్లో అయితే ఇలాగే ఉండిద్ది. అంటే కొంతమంది చాలా గ్రాండ్గా జరుపుకుంటారు, కొంతమంది సింపుల్గా జరుపుకుంటారు, బట్ ఎట్ ద ఎండ్ ఫైనల్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ మ్యారేజ్ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి చేసిన తర్వాత కూడా పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి పెళ్ళికొడుకు వాళ్ళ తరపు వాళ్ళు చేస్తారు ఇలాగా. సో మా మమ్మీయే తన మ్యారేజ్ చేసింది అండ్ బ్రైడ్కి ఫాదర్ లేరు కాబట్టి ఆ ప్లేస్లో మా డాడీ ఉండి చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఈ రిచువల్ అనేది వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఈ మూమెంట్ అయితే నాకు చాలా మెమొరబుల్గా అనిపించింది. లైక్ వాళ్ళ మ్యారేజ్ టైంకి మేము లేము, బట్ వాళ్ళిద్దరిని అలా పక్క పక్కన చూసినప్పుడు నాకైతే ఒక న్యూ కపుల్ లాగే అనిపించారు. మేబీ మీకు అలా అనిపించకపోవచ్చు, బట్ నాకైతే చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇదొక్కటి మాత్రం. సో దీన్ని నేను మిస్ చేయకూడదు అని చెప్పేసి ఇంత లేట్గా అయినా సరే నేను ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. సో చాలామంది నా 90 days ఛాలెంజ్ షార్ట్స్ని అయితే చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, చూడండి. సూన్ నేను దాంట్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా చాలా స్కిన్ కేర్, సెల్ఫ్ కేర్, హెయిర్ కేర్ ఇవి కూడా అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.